హలో గైస్, అందరికీ నా వాయిస్ క్లియర్గా ఉందా? ఫస్ట్ కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్. ఆన్లైన్ స్టూడెంట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ ఎవ్రీవన్. అందరికీ నా వాయిస్ క్లియర్గా ఉందా? ఓకే, గ్రేట్. సి గైస్, మరి ఈ రోజు నుంచి మనకి P2P క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి. సో మనం అంతకుముందు మనం R2R క్లాసెస్ అయిపోయినాయి. R2R క్లాసెస్ మనం నేర్చుకున్నాం. సో ఈ రోజు నుంచి P2P క్లాసెస్ నేర్చుకోబోతున్నాము. ఓకే, దీనికి సంబంధించి డెమో కూడా మనం 3 days or 4 days బ్యాక్ మనం ఆల్రెడీ తీసుకొని మీకు చార్ట్లో ఇవ్వటం జరిగింది. అక్కడ మనం సిలబస్ కాపీ, కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం క్లియర్ కట్గా డిస్కస్ చేసాం, అవునా కదా? సో మరి ఈరోజు సెషన్లో మనకి P2P సంబంధించిన ఫస్ట్ క్లాస్ అండి. P2Pకి సంబంధించిన ఫస్ట్ క్లాసు. అసలు P2P అంటే ఏంటి, P2P ప్రాసెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మనం దీంట్లో పడే ఫైనాన్స్ ఎంట్రీస్ ఏముంటాయి, సో SAPలో మనకి P2P ప్రాసెస్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఓకేనా? సో పర్చేజ్ ఆర్డర్ నుంచి మనకి పేమెంట్ వరకు, అలాగే పర్చేజ్ రిక్విజిషన్ అంటే ఏంటి, ఇలాంటి అన్నీ కూడా, పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి, గూడ్స్ రిసిట్ అంటే ఏంటి, ఇన్వాయిస్ అంటే ఏంటి, పేమెంట్ అంటే ఏంటి, ఓకే, అలాగే మెటీరియల్ కాన్ ప్లానింగ్ ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా మనం క్లాస్లో నేర్చుకోబోతున్నాము. ఓకే, సో ఫస్ట్ నుండి వాచ్ చేస్తే సరిపోతుంది. అండ్ రియల్ టైంలో మనకి మీకు వచ్చే డిజిగ్నేషన్స్ ఎలా ఉంటాయంటే, P2P కోర్స్ నేర్చుకున్న తర్వాత P2P అనలిస్ట్ ఆర్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, ఓకే, సీనియర్ P2P అనలిస్ట్, ఓకే, లేదా P2P అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్. సో ఇలా మనకి డిజిగ్నేషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో SAP ఎండ్ యూజర్లో మనకు ఉండే డిజిగ్నేషన్స్ ఇవి. కాబట్టి సో మీరు సీనియర్ లెవెల్లో వెళ్ళాలనుకుంటే 4+ years ఎక్స్పీరియన్స్ ఉంటే సీనియర్ లెవెల్లో వెళ్ళొచ్చు. సో జూనియర్ లెవెల్లో మనకి సో P2P అనలిస్ట్ ఇలా మనకి, లేదా ఎగ్జిక్యూటివ్ ఇలా ఉంటాయి అన్నమాట మనకి డిజిగ్నేషన్స్ కూడా. సి గైస్, మరి ఈరోజు సెషన్లో మనం P2Pకి సంబంధించి డిస్కస్ అనేది చేయబోతున్నాము. ఓకే, సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటో చూద్దాం. సో ఫస్ట్ క్లాస్ కాబట్టి మనకి అసలు P2P సైకిల్ లేదా P2P కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ గురించి మనం ఈరోజు సెషన్లో క్లియర్ కట్గా మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. కాబట్టి సో విత్ టీ కోడ్తో సహా మనం అప్కమింగ్ క్లాస్లో నేర్చుకుంటాం టీ కోడ్స్, సో బేసిక్ విషయాలన్నీ కూడా. సో మనకి P2P అంటే ఏం చెప్పుకున్నామండి? సో P2P అంటే మనకి ప్రొక్యూర్ టు పే. సో P2P అంటే ఏంటి? ప్రొక్యూర్ టు పే, లేదా మనకి పర్చేస్ టు పే అంటారు. P2P అంటే ఏంటండి? ప్రొక్యూర్ టు పే, లేదా దీన్నే పర్చేస్ టు పే అని కూడా అంటూ ఉంటారు. సో ప్రతి ఆర్గనైజేషన్లో కంపల్సరీగా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ప్రతి ఆర్గనైజేషన్లో కంపల్సరీగా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది. మెటీరియల్ని కొనుక్కున్న తర్వాత మనం ఏం చేస్తాము? సో వెండార్కి పేమెంట్ చేస్తాం. వెండార్ మనకి ఇన్వాయిస్ ఇస్తే మనం వాడికి పేమెంట్ చేస్తాం. అంటే ప్రొక్యూర్మెంట్ అంటే కొన్న దగ్గర నుంచి వెండార్కి పేమెంట్ చేసేంత వరకు జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే మనం P2P, దాన్నే మనం ప్రొక్యూర్ టు పే అంటారు అనమాట. దాన్నే మనం ఏం చెప్తాం? ప్రొక్యూర్ టు పే. దాన్నే మనం P2P అంటారు. ఈ P2P ప్రాసెస్లో మీకు రేపొద్దున కంపెనీలో ఇన్వాయిస్ ప్రాసెసింగ్ మీద జాబ్ ఉండొచ్చు, పేమెంట్ ప్రాసెసింగ్ మీద జాబ్ ఉండొచ్చు, రికన్సిలేషన్ ప్రాసెస్ మీద జాబ్ ఉండొచ్చు, లేదా పర్చేజ్ ఆర్డర్స్ క్రియేషన్ మీద జాబ్ ఉండొచ్చు, లేదా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ మీద జాబ్ ఉండొచ్చు.
ఎక్కడైనా మీకు కాంట్రాక్ట్ మేనేజ్మెంట్లో జాబ్ ఉండొచ్చు, లేకపోతే సో మొత్తం ఎండ్ టు ఎండ్లో మీకు మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం. రియల్ టైంలో మీరు పేమెంట్లో వేయచ్చు, మిమ్మల్ని ఇన్వాయిస్లో వేయచ్చు, ఎక్కడైనా వేయచ్చు అనమాట. దానికి సెపరేట్ ఉన్నది. బట్ ఇక్కడ నేర్చుకునేటప్పుడు మనం అన్నీ నేర్చుకుంటాము. బట్ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఓన్లీ పేమెంట్స్ ప్రాసెస్ చేయొచ్చు మీరు, లేదా ఓన్లీ ఇన్వాయిస్ ప్రాసెస్ చేయొచ్చు, లేదా పర్చేజ్ ఆర్డర్స్ మాత్రమే క్రియేట్ చేయొచ్చు. కాబట్టి మీరు అక్కడ ఏ వర్క్ అసైన్ చేస్తారో అనేది మనం సో కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మీకు తెలుస్తుంది అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే వీఆర్ ట్రయింగ్ టు గివ్ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ what exactly P2P process and how the payments will happen in our SAP S/4HANA system, and how the transactions like invoices can book in SAP S/4HANA. SAPలో మనం ఫ్యూరీ యాప్స్లో కూడా మీకు నేర్పిస్తాను. ఫ్యూరీ యాప్స్లో కూడా మనం ఎలా బుక్ చేయాలి అనేది కూడా నేర్పిస్తాను. ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటి అనేది కూడా చెప్తాను. ఓకేనా? సో ఇక్కడ మనకి ఈ స్టార్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మనకి ఎంఆర్పి, సో ఫస్ట్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది P2P అంటే మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్, ఎంఆర్పి అంటారు. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ ఎవరు చేస్తారు అంటే SAP PP టీం వాళ్ళు, అలాగే మనకి SAP MM టీం వాళ్ళు, సో SAP MM ఎండ్ యూజర్స్ అలాగే PP ఎండ్ యూజర్స్ కలిసి ఈ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అనేది చేస్తారు. అసలు మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అంటే ఏంటి? మన దగ్గర ఈరోజు స్టాక్ ఒక ఎంత ఉండాలి, ఈరోజు డేట్ మన స్టాక్ ఎంత ఉండాలి. ఇప్పుడు కస్టమర్ ఆర్డర్ చేశాడు అనుకోండి ఏదైనా మన దగ్గర, సార్ లేదు సార్ అని చెప్తామా, లేకపోతే కంపల్సరీగా స్టాక్ మెయింటైన్ చేసి వాడికి రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేస్తామా అని ఈ ఎంఆర్పి చెప్పుద్ది. ఎంఆర్పి ఏం చెప్పుద్ది అంటే నో షార్టేజ్ ఆఫ్ గుడ్స్. అంటే ఏంటి, మన దగ్గర రేపు పొద్దున ఎన్ని డిమాండ్స్ వచ్చినా సరే షార్టేజ్ అనేది ఉండకూడదు. సార్ లేవు సార్ అని చెప్పి కస్టమర్ని వెనక్కి పంపకూడదు. నో షార్టేజ్ ఆఫ్ గూడ్స్. మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అంటే ఏంటి? నో షార్టేజ్ అనేది ఉండకూడదు. అర్థమైందా? సో మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అంటే షార్టేజ్ ఉండకూడదు. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్లో మనకి ఎంత క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ మనం ఈ రోజు డేట్ మీద పెట్టాలి, ఉంచాలి అనేది ఈ ఎంఆర్పి అంటే MM వాళ్ళు, SAP MM అలాగే ఎండ్ యూజర్స్ ఉంటారు కదా, SAP MM ఎండ్ యూజర్స్ అలాగే PP వాళ్ళు కలిసి మన దగ్గర ఈరోజు మనం స్టాక్ ఎంత మెయింటైన్ చేయాలి, సేఫ్టీ స్టాక్ ఎంత ఉండాలి అనేది కూడా మనం డిసైడ్ చేస్తారనమాట. సో కాబట్టి ఇది మనం SAP ఎండ్ యూజర్స్, PP అండ్ MM వాళ్ళు కలిసి చేస్తారండి. ఓకే, మనకి P2P సైకిల్ అంటే MM FI రెండు ఉంటాయి. అంటే ఏంటి, ఫైనాన్స్ టీమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, MM టీమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. పేమెంట్స్ అంటే FI, ఇన్వాయిస్ అంటే FI. కాబట్టి FI రోలు ఉంటుంది, అలాగే MM రోల్. అందుకే ఇంటిగ్రేషన్ అంటారు, MM FI ఇంటిగ్రేషన్ అనమాట. కాబట్టి మనకి ఎక్కడ ఇంటిగ్రేట్ అవుతుంది అనేది కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? సో మనం బెస్ట్ వెండార్ సెలెక్షన్ అంటే ఏంటి? సో వెండార్కి మనం పేమెంట్లు చేయాలి. మనం ఒక వెండార్ని మనం పిక్ చేసుకోవాలి ఫస్ట్. మన రిక్వైర్మెంట్ని అంటే ఏంటి, మన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది స్టాప్ అవ్వకూడదు. సో మన కస్టమర్ డిమాండ్ బేస్ మీద మనం మ్యానుఫ్యాక్చర్ చేసి మనకి ఇన్హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి, మనమే మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. కస్టమర్ డిమాండ్స్ బేస్ మీద మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. అలాగే ఫ్యూచర్ని ఎస్టిమేషన్ చేసుకొని కూడా మన దగ్గర ఈరోజు స్టాక్ ఉండాలి అనేది అంటే కన్జంప్షన్ బేస్ అంటే ప్రీవియస్ ఫిగర్స్ని బేస్ చేసుకొని కూడా మనం స్టాక్ ఎంత ఉండాలనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర ఈరోజు స్టాక్ ఎంత ఉండాలి అనేది ఎలా తెలుస్తుంది సార్ అంటే, ఒకటి కన్జంప్షన్ బేస్డ్ అంటే ఏంటి, సో ప్రీవియస్ మనం
కస్టమర్స్ మన దగ్గర ఎంతమంది వచ్చారు, ఎంతవరకు మనం ఇష్యూ చేయగలిగాం. అలాగే సీజనల్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. కొన్నిసార్లు మనకి సమ్మర్లో ఫలానా ప్రోడక్ట్ ఎక్కువ కొంటూ ఉంటారు, వింటర్లో ఫలానా ప్రోడక్ట్ ఎక్కువ కొంటారు. అప్పుడు స్టాక్ని మనం ఎక్కువ పెట్టుకుంటాం సమ్మర్లో, సో వింటర్లో తక్కువ పెట్టుకుంటాం. సో ఇలాంటివి కూడా ఉంటాయి. సీజనల్ ఫ్లక్చుయేషన్స్ని బేస్ చేసుకొని, పాస్ట్ కన్జంప్షన్ని బేస్ చేసుకొని, ఫ్యూచర్ ఎస్టిమేషన్ చేసుకొని, సో మన దగ్గర స్టాక్ ఎంత ఉండాలి అనేది మెయింటైన్ చేస్తారనమాట. దాన్నే మనం ఎంఆర్పి ప్లానింగ్ అంటారు. మరి బెస్ట్ వెండర్ సెలెక్షన్ అంటే ఏంటి అంటే, మార్కెట్లో మన రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయగలిగే వెండర్ ఎవరు, హూ ఈజ్ ద బెస్ట్ వెండర్ హూ విల్ ఫుల్ఫిల్ అవర్ రిక్వైర్మెంట్. మన దగ్గర స్టాక్ మెయింటైన్ చేయాలంటే మనం ఇన్హౌస్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి కదా. మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తేనే కదా స్టాక్ వచ్చేది. మన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయితే స్టాక్ కంపల్సరీగా మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలి కదా, మెటీరియల్ క్రియేషన్ చేయాలి కదా, ఫినిష్ ప్రోడక్ట్ కింద కన్వర్ట్ చేయాలి కదా. కాబట్టి హూ ఈజ్ ద బెస్ట్ వెండర్ అనేది కూడా ఇంపార్టెంట్. అది బేస్డ్ అపాన్ ది కొటేషన్. ఇప్పుడు మన దగ్గర ఒక 4 వెండర్లు ఉన్నారు మార్కెట్లో. ఈ వెండర్ ఎంత కాస్ట్కి ఇస్తాడు, ఆ వెండర్ ఎంతకి ఇస్తాడు, ఇంకో వెండర్ ఎంతకి ఇస్తాడు. ప్రైస్ అనేది మ్యాటర్ ఇక్కడ. తక్కువకి ఎవరైతే ఇస్తారు అండ్ మంచి క్వాలిటీ ఎవరు ఇస్తారు, అంతేనా కదా. క్వాలిటీ, క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనకి ప్రొవైడ్ చేయగలగాలి, ఇన్ టైంలో ప్రొవైడ్ చేయగలగాలి. ఆ కేపబిలిటీ ఉన్న వెండర్ని దగ్గర నుంచి మనం ఆ వెండర్ని ఫైనల్ చేసుకుంటాం బేస్డ్ అపాన్ ది కొటేషన్. వాళ్ళ దగ్గర కొటేషన్ తీసుకుంటాం అండ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాం ఆ వెండర్తో. అది ఇంపార్టెంట్ మనకి. వెండర్ రిలేషన్షిప్ అంటే ఏంటి, వెండర్ రేపు పొద్దున మన దగ్గర మనీ లేకపోయినా వాడు గూడ్స్ ఇవ్వగలగాలి, ఉన్నా కదా. అండ్ రిక్వైర్మెంట్ని మనం ఇన్ టైంలో ఫుల్ఫిల్ చేయాలి. ఈరోజు గూడ్స్ పంపించమన్నాను అనుకో, ఓ 10 రోజులు పంపించాడు అనుకో, ఉపయోగం ఉందా? సో మన కస్టమర్ అవుతాడా? కాబట్టి ఇక్కడ బెస్ట్ వెండర్ సెలెక్షన్ అనేది బేస్డ్ అపాన్ ది కొటేషన్ మీద బెస్ట్ వెండర్ సెలెక్షన్ ఫైనల్ అవుతుంది అనమాట. అండ్ హూ ఈజ్ ద బెస్ట్ వెండర్ అనేది ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్. ఆ వెండర్తో మనం లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ పెట్టుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. కాబట్టి ఎప్పుడైనా బెస్ట్ వెండర్ సెలెక్షన్ దేని మీద జరుగుతుందండి, కొటేషన్ మీద జరుగుతుంది ఎస్ఏపిలో. ఓకేనా. అవుట్లైన్ అగ్రిమెంట్. సో మనం అవుట్లైన్ అగ్రిమెంట్ అంటే ఏంటి, అవుట్లైన్ అగ్రిమెంట్ అంటే ఆ వెండర్తో మనం లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ పెట్టుకోవాలి. వాటితో మనకి ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు. మనకి వాడు ఇన్ టైంలో గూడ్స్ పంపించాలి, మనం వాడికి ఇన్ టైంలో పేమెంట్ చేయాలి. అప్పుడే కదా గూడ్స్ వచ్చాయి. వెండర్ పేమెంట్ చేయకపోతే ఇస్తాడా గూడ్స్ క్రెడిట్లో? కంపెనీ అన్న తర్వాత క్రెడిట్లో గూడ్స్ కొంటూ ఉంటుంది, అవునా కదా. క్యాష్ బేసిస్ క్రెడిట్. మన దగ్గర ఎప్పుడూ డబ్బులు ఉండవు. సో కాబట్టి డబ్బులు లేవు కాబట్టి అప్పులో కొనుక్కుంటాం, తర్వాత డబ్బులు పే చేస్తాం. దానికి వెండర్కి సంబంధించిన కండిషన్స్ ఉంటాయి, పేమెంట్ టర్మ్స్. కాబట్టి అవుట్లైన్ అగ్రిమెంట్ అంటే వెండర్ నాకు ఎప్పుడు పేమెంట్ చేస్తామని అంటాడు, కాబట్టి ఆ పేమెంట్ టర్మ్స్ రాసుకోవాలి. పేమెంట్ టర్మ్స్ ఏం రిప్రజెంట్ చేస్తే, నేను నీకు తొందరగా పేమెంట్ చేస్తే నాకు ఎంత క్యాష్ డిస్కౌంట్ ఇస్తావు అని అడుగుతాం వెండర్ని. ఓకే, నువ్వు నా రెగ్యులర్ కస్టమర్ కాబట్టి నువ్వు నాకు ఈరోజు కొంటే 10 రోజుల లోపల పేమెంట్ చేస్తావు అనుకో 5% డిస్కౌంట్ ఇస్తా, 20 రోజుల్లో పేమెంట్ చేసావు అనుకో 3% డిస్కౌంట్ ఇస్తా అని కొన్ని ఇద్దరి మధ్య పేమెంట్ టర్మ్స్ అనేవి మాట్లాడుకుంటారు కన్ఫామ్గా. సరే నీకు పేమెంట్ చేస్తాను ఇన్ టైంలో, మరి నాకు గూడ్స్ ఇన్ టైంలో పంపించగలవా? ఒకవేళ నాకు గూడ్స్ ఇన్ టైంలో పంపించకపోతే, అప్పుడు నేను కస్టమర్కి ఇవ్వలేకపోతే, నా రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయినపోతే అప్పుడేంటి పరిస్థితి? దానికి నువ్వేంటి బాధ్యత, ఏం బాధ్యత వహిస్తావు? ఒకవేళ నువ్వు నాకు ఇన్ టైంలో పేమెంట్ చేయకపోతే, కంపెనీ నాకు వెండర్ ఏమంటాడు, నాకు ఇన్ టైంలో పేమెంట్ చేయకపోతే మరి నీకు ఇంట్రెస్ట్ వేస్తాను, ఎక్స్ట్రా ఛార్జెస్ ఇంపోజ్ చేస్తాను అని చెప్తాడా చేయడా? కాబట్టి ఇద్దరి మధ్య మరి రాసుకునేది అవుట్లైన్ అగ్రిమెంట్ అంటారు. అవుట్లైన్ అగ్రిమెంట్ కెన్ బి 2 టైప్స్ అనమాట. ఇద్దరి మధ్య ఒక అవుట్లైన్ అగ్రిమెంట్ అనేది క్రియేట్ చేసుకుంటారండి. 2 టైప్స్ ఉంటాయి.
సో మన కాంట్రాక్ట్స్ ఎప్పుడు కూడా 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్, రెండోది క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్. సో వాల్యూ మీద మనకి కాంట్రాక్ట్ ఉండొచ్చు, అంటే టోటల్ వాల్యూ ఆఫ్ ది గూడ్స్, లేదా క్వాంటిటీ మీద మనకి కాంట్రాక్ట్ ఉండొచ్చు అనమాట. అలాగే ఇద్దరి మధ్య షెడ్యూల్ అగ్రిమెంట్ రాసుకుంటే రేపొద్దున ఇన్ టైంలో వాడు వెండర్ మనకి గూడ్స్ని సప్లై చేస్తాడు. ఎప్పుడైనా సరే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి, అంతేగాని వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించారు. కంపెనీకి ఏమొచ్చింది ఏం పోయింది అంతే, ఈ 2 పాయింట్లే. వెండర్ ఏం తిన్నాడు ఏం చేయబోతాడు ఇవన్నీ మనకు అనవసరం, అవి మాత్రమే రికార్డ్ చేస్తాం బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో. ఓకే, మన కంపెనీకి ఏమొచ్చింది, మన కంపెనీ నుంచి ఏం వెళ్ళింది అన్నది మాత్రమే ట్రాక్ చేయాలి, అంతేగాని వెండర్ గురించి మనకు అనవసరం. వెండర్ మనకి గూడ్స్ పంపించాడు, ట్రాక్ చేయి, రికార్డ్ చేయి, గూడ్స్ రిసిప్ట్ అని రాసుకో. వెండర్కి పేమెంట్ చేసాం అది రాసుకో. వెండర్ పేమెంట్ చేసిన తర్వాత ఆ పేమెంట్తో బిర్యానీ తిన్నాడని చెప్పి మనం రాసుకోవాల్సిన అవసరం. కాబట్టి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎప్పుడు కూడా కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఉంటాయి, అంతేగాని వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండవు. ఓకేనా, రైట్. అండ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్ అండి, so initially material requirement planning will happen. After that best vendor selection based upon the quotation, then outline agreement. Outline agreement can be 2 types, contracts and schedule agreement. What is the next thing? What is the next thing? చెప్పాలి, ఎవరు చెప్తారు? మీ ఇద్దరి మధ్య మాటలు అయిపోయినాయి, ఒప్పందాలు అయిపోయినాయి. ఓకే, తర్వాత పర్చేస్ రిక్విజిషన్. పర్చేజ్ రిక్విజిషన్ అనేది ఇంటర్నల్ డాక్యుమెంట్. సో మనం ఒక ఫినిష్ ప్రోడక్ట్ కావటానికి కావాల్సిన రిక్వైర్మెంట్, కావాల్సిన మెటీరియల్స్ అవన్నీ కొనాలి అంటే, సో ఇఫ్ యూ వాంట్ టు ప్రొక్యూర్ ద మెటీరియల్స్ విచ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ టు మేక్ ద ఫినిష్ ప్రోడక్ట్, అవునా కదా? సో మరి ఆ కాంపోనెంట్స్ అన్నీ కలిపిస్తేనే మనకి ఫినిష్ ప్రోడక్ట్ అవుతుంది. అవన్నిటిని కొనాలి అంటే కంపెనీ దగ్గర డబ్బులు ఉండాలి, ఫండ్స్ ఉండాలి. ఫండ్స్ ఉండాలా వద్దా? ఇప్పుడు ప్రతి కంపెనీలోనూ వర్క్ ఫ్లో ఉంటుంది. వర్క్ ఫ్లో అంటే ఏంటి? అప్రూవల్ ప్రాసెస్. ఎప్పుడైనా సరే వర్క్ ఫ్లో అంటే ఏంటండి? అప్రూవల్ ప్రాసెస్. ఒక 15 లక్షలు పెట్టి కొనాలి అంటే మేనేజర్ అప్రూవల్ కావాలి, అంటే 1 నుంచి 15 లక్షలు. 15 లక్షల నుంచి 50 లక్షల వరకు కొనాలంటే సీనియర్ మేనేజర్ అప్రూవల్ కావాలి. 50 లక్షల నుంచి ₹1,00,00,000 కావాలంటే సిఎఫ్ఓ అప్రూవల్ ఉండాలి. ఇలా ప్రతి కంపెనీలోనూ అప్రూవల్ ప్రాసెస్ని డిజైన్ చేయటం అనేది చాలా 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 ఇంపార్టెంట్, అవునా కదా? ప్రతి కంపెనీలోనూ అప్రూవల్ ప్రాసెస్ని డిజైన్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ మన రిక్వైర్మెంట్లు అన్నీ కూడా ఎంత ఖర్చు అవుతుంది, ఇప్పుడు ఈ మెటీరియల్స్ ఇవన్నీ కొనాలి అంటే సో మనకి ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా తెలియాలి కదా. ఓకే, సో మరి అప్రూవల్ ప్రాసెస్ ఉంటుంది, ఫండ్స్ని చెక్ చేసుకోవాలి. సో ఫండ్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు కొనేస్తామా? కొనలేం కదా. ఇప్పుడు ఏదైనా కొనాలి అంటే మన దగ్గర ఫండ్స్ ఉండాలి కదా, డబ్బులు ఉండాలి కదా కంపెనీలో. కాబట్టి ఇంటర్నల్గా మన రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకోవాలి కదా ఏమేం కొనాలి అనేది. కాబట్టి ఇది ఇంటర్నల్ డాక్యుమెంట్. ఎప్పుడైనా పర్చేజ్ రిక్విజిషన్ అనేది ఇంటర్నల్గా ప్రిపేర్ చేసుకుంటారు, నాట్ ఎక్స్టర్నల్. ఓకేనా, ఇది ఎక్స్టర్నల్ డాక్యుమెంటు కాదు.
పర్చేజ్ ఆర్డర్ అనేది ఎక్స్టర్నల్ డాక్యుమెంట్, పర్చేజ్ రిక్విజిషన్ అనేది ఇంటర్నల్ డాక్యుమెంట్. అర్థమవుతుందా? ఎవ్రీవన్ గెట్టింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్? పర్చేజ్ రిక్విజిషన్ అనేది ఇంటర్నల్ డాక్యుమెంట్, పర్చేజ్ ఆర్డర్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ డాక్యుమెంట్. Purchase order need to send to vendor, then vendor will review the purchase order and he will send the goods to the company. That goods we are receiving, that is called as goods receipt. After sending the purchase order, you are receiving the goods from the vendor. Whenever we are receiving the goods from the vendor, that is called as goods receipt. అంతేనా కదా? సో మనం పర్చేజ్ ఆర్డర్ అనేది ఎక్స్టర్నల్ డాక్యుమెంట్. దిస్ డాక్యుమెంట్ ఈస్ ఎక్స్టర్నల్ డాక్యుమెంట్. దిస్ డాక్యుమెంట్ నీడ్ టు సెండ్ టు ద వెండర్. ఎవరికి పంపించాలి? వెండర్కి పంపించాలి. సో వెండర్ విల్ రివ్యూ దిస్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్లో పెట్టిన ప్రకారం నా దగ్గర గూడ్స్ ఉన్నాయా లేదా, నేను ఇవ్వగలనా లేదా అని వెండర్ చెక్ చేసుకుంటాడు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం పర్చేజెస్ అని క్రెడిట్ బేస్లో చేస్తూ ఉంటాం. ఇండియన్ బుక్స్ ఆఫ్ అకౌంట్ అక్రూవల్ కాన్సెప్ట్, క్యాష్ కాన్సెప్ట్ ఉంది, అక్రూవల్ ఉంది. క్రెడిట్ బేసిస్ మీద ఉంటాయి మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎప్పుడు కూడా. కాబట్టి వెండార్ దగ్గర మనం మెటీరియల్ అనేది అప్పులో కొనుక్కుంటూ ఉంటాం. కొన్నిసార్లు క్యాష్లో కొంటాం, కొన్నిసార్లు అప్పులో కొంటాం. కాబట్టి వెండారు పర్చేజ్ ఆర్డర్లో మనం మెన్షన్ చేస్తాం పేమెంట్ టర్మ్స్. సో అంటే ఈ ఇన్వాయిస్ అంటే ఈ ఇప్పుడు నేను కొంటే ఎప్పుడు లోపల పేమెంట్ చేస్తాను, ఓకేనా? పేమెంట్ టర్మ్స్ అంటాం. ఇన్వాయిస్ ఎప్పుడు డ్యూ అవుతుంది, ఎప్పుడు పేమెంట్ చేయాలి. సో కాబట్టి పర్చేజ్ ఆర్డర్ని వెండర్కి పంపిస్తే వెండర్ ఏం చేస్తాడు, ఆ పర్చేజ్ ఆర్డర్ని చెక్ చేసుకొని వారి దగ్గర స్టాక్ అవైలబిలిటీ చెక్ చేసుకొని మనకి గూడ్స్ని ఇష్యూ చేస్తాడు. అది మనకి ఏమవుతుంది, మన కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కదా ఆలోచించాల్సింది. వీఆర్ రిసీవింగ్ ద గూడ్స్ ఫ్రమ్ ది వెండర్ అంటే ఏం రాసుకుంటాం మనం? చెప్పాలి. సో మనం ఎప్పుడైనా సరే వెండార్ దగ్గర నుంచి గూడ్స్ని రిసిట్ చేసుకుంటే దాన్ని గూడ్స్ రిసిట్ అంటారు. అంటే ఏంటి, గూడ్స్ రాగానే కంపెనీ ఏం చేస్తుంది, సో వెండార్ మనకి ట్రాన్స్పోర్ట్లో ఏదో వ్యాన్లోనో లేకపోతే లారీలోనో ఓ ట్రాన్స్పోర్ట్ దాంట్లో వేసి మనకు పంపిస్తే అది మన ఫ్యాక్టరీ దగ్గరికి వస్తుంది. మన ఫ్యాక్టరీ దగ్గర ఆ గూడ్స్ చెక్ చేస్తారు. ఓకే, ఆ తర్వాత నేను ఆర్డర్ చేసిన ప్రకారం గూడ్స్ ఉన్నాయా లేదా, సో నేను ఆర్డర్ చేసిన ప్రకారం గూడ్స్ ఉన్నాయా లేదా, నేను 100 గూడ్స్ ఆర్డర్ చేస్తే సో 100 గూడ్సే ఉండాలి. పర్చేజ్ ఆర్డర్లో 100 ఆర్డర్ చేస్తే 100 గూడ్సే ఉండాలి కదా. మరి కొన్నిసార్లు మనకి గూడ్స్ ఎక్స్ట్రా కూడా రావచ్చు, కొన్నిసార్లు తక్కువ కూడా ఉండొచ్చు. కొన్నిసార్లు మధ్యలోనే ట్రాన్స్పోర్ట్ చేసేవాడు ఎవడైతే లారీ డ్రైవర్ ఉన్నాడో బయట 2-3 గూడ్స్ అమ్మేయచ్చు. స్టోలేన్ అవ్వచ్చు, థెఫ్ట్ అవ్వచ్చు. అవునా? స్టోలేన్ లేదా థెఫ్ట్ అంటాం. సో ఏదైనా కావచ్చు. అందుకే ఇన్స్పెక్షన్ టీం, సో గూడ్స్ కంపెనీలో రాగానే ఇన్స్పెక్షన్ టీం ఏం చేస్తుంది, సో ఆ గూడ్స్ని ఫిజికల్గా పక్కన పెట్టి వెరిఫై చేసి క్వాలిటీ ఇన్స్పెక్షన్ కండక్ట్ చేస్తుంది. అందులో ఏమైనా డ్యామేజ్డ్ గూడ్స్ ఉండొచ్చు, ఎందుకంటే లారీ దెబ్బగా అటు ఇటు ఊగి టప్మనొచ్చు. కాబట్టి అవి రిటర్న్ బ్యాక్ చేయొచ్చు. డ్యామేజ్డ్ గూడ్స్ని కంపెనీ ఏం చేస్తుంది, రిటర్న్ చేయొచ్చు. ఓకేనా? కొన్నిసార్లు మనకి అన్నీ కరెక్ట్గా రావచ్చు, కరెక్ట్గా తీసుకెళ్ళి స్టోరేజ్లో పెట్టేస్తాం మనం. ఒకవేళ కరెక్ట్గా రాకపోతే అరే బాబు 2 గూడ్స్ డ్యామేజ్ కంటే ఫోటోస్ తీసి స్క్రీన్ షాట్ తీసి ఆ లారీ డ్రైవర్ది ఫోటో తీసి ఇదిగో అని చెప్పి వాడు ఎవరైతే ఆ సైడ్ నుంచి కూడా వస్తారు మనకి డెలివరీ చేయడానికి, వెండర్ సైడ్ నుంచి కూడా వచ్చి డెలివరీ చేస్తారు, వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాం. సో అలాగే వాళ్ళ మేనేజ్మెంట్కి ఇన్ఫామ్ చేస్తాం. ఓకేనా? కాబట్టి క్వాలిటీ ఇన్స్పెక్షన్ కండక్ట్ చేస్తారు. ఓకేనా? సో క్వాలిటీ ఇన్స్పెక్షన్ కండక్ట్ చేస్తాము. స్టాక్లో మనకి డ్యామేజ్డ్ స్టాక్ ఉండొచ్చు, మనకి అన్రిస్ట్రిక్టెడ్ స్టాక్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాడుకోవచ్చు, రిస్ట్రిక్టెడ్ స్టాక్ ప్రాబ్లం ఉండొచ్చు. కాబట్టి స్టాక్లోనే మనకి 3 టైప్స్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి, అన్రిస్ట్రిక్టెడ్, రిస్ట్రిక్టెడ్, డ్యామేజ్డ్. కాబట్టి ఇక్కడ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ టీము క్వాలిటీ ఇన్స్పెక్షన్ని కండక్ట్ చేస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, తర్వాత మనకి ఇన్వాయిస్ వెరిఫికేషన్. ఇప్పుడు నేను పర్చేజ్ ఆర్డర్ ప్రకారం 100 క్వాంటిటీ ఆఫ్ గూడ్స్
అడిగితే వాడు 100 క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ పంపించాడా, ఓకే, అండ్ దానికి ఇన్వాయిస్ పంపించాడా. సో నేను పర్చేజ్ ఆర్డర్లో 100 క్వాంటిటీ 10,000 అంటే ఇన్వాయిస్ కాపీ 10,000 పంపించాడా, లేకపోతే అంతకంటే ఎక్కువ పంపించాడా, లేకపోతే అంతకంటే తక్కువ పంపించాడా, అండ్ నాకు 100 క్వాంటిటీ పంపించాడా లేదా. ఇవన్నీ కూడా వాడు వెండర్ నాకు ఏం చేస్తాడు, ఇన్వాయిస్ కాపీ పంపిస్తాడు. గూడ్స్ రిసీట్తో పాటు ఇన్వాయిస్ పంపిస్తాడు. అర్థమైందా అందరికీ కూడా. సో ఇన్వాయిస్ పంపిస్తే ఇప్పుడు ఆ ఇన్వాయిస్ కాపీని మనం రిసీవ్ చేసుకుంటాం అనమాట. సో అందుకే మనం ఇన్కమింగ్ ఇన్వాయిస్ అంటారు దీన్ని. అంటే వెండార్ దగ్గర నుంచి మనకి సో ఇన్వాయిస్ పంపిస్తున్నాడు కాబట్టి వీఆర్ రిసీవింగ్ ద ఇన్వాయిస్ కాబట్టి ఇట్స్ ఇన్కమింగ్ ఇన్వాయిస్. ఈ ఇన్వాయిస్కి అగైనెస్ట్ మనం పేమెంట్ అనేది చేయాలన్నమాట. ఓకేనా. అంటే వెండార్కి గూడ్స్ సప్లై చేసేసాడు, వాడు ఇన్వాయిస్ కాపీ పంపించాడు, నువ్వు పేమెంట్ చేయాలి. సో దీన్ని మనం పేమెంట్ అంటారు. P2P ఏం డీల్ చేస్తుంది ఇక్కడ అంటే ఎలా ప్రొక్యూర్మెంట్ చేయాలి అంటే ఏంటి, మళ్ళీ అది డిస్కస్ చేద్దాం దాని గురించి. సో పేమెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటిదండి, రికన్సిలేషన్. అంటే P2P పేమెంట్ వరకే, తర్వాత రికన్సిలేషన్ అంటే బ్యాక్ ఎండ్ వర్క్ అనమాట. రికన్సిలేషన్ అంటే ఈ మంత్ మొత్తంలో మనకి వెండర్కి మధ్య ట్రాన్సాక్షన్స్ ఎన్ని జరిగాయి, ఓ 10 ట్రాన్సాక్షన్ జరిగాయి, ఎంత అమౌంట్, ఎన్ని ఇన్వాయిస్లు పంపించాడు, ఒక 10 ఇన్వాయిస్లు పంపించాడు. 10 ఇన్వాయిస్లు 10 లక్షల రూపాయలు, మనం 9 లక్షలు పే చేసాం. వెండరు అరే నువ్వు 9 లక్షలు కాదురా పేమెంట్ చేసింది, ఆ 8,50,000 అంటాడు. మనకి వాడికి ఒక 50,000 డిఫరెన్స్ రావచ్చు రేపొద్దున మంత్ ఎండ్ టయానికి. నేనేమో పేమెంట్ చేశానంట, వాడేమో చేయాలంటాడు. సో ఇద్దరి మధ్య తేడా రావచ్చా లేదా లెక్కలు. దానికి ఏం చేయాలి ఇక్కడ, రికన్సిలేషన్ చెయ్యాలి. రికన్సిలేషన్ అంటే సో కంపేరింగ్ ద వెండర్ అకౌంట్స్ విత్ అవర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. మన బుక్స్లో మనం ఏం మెయింటైన్ చేసామో వెండర్ సంబంధించిన దాంట్లో వాడే మెయింటైన్ చేశాడు. అలాగే మీ ఇద్దరి మధ్య జరిగిన లావాదేవీలకు సంబంధించి ప్రూఫ్ ఏంటి, మీ ఇద్దరి మధ్య జరిగింది అనడానికి బ్యాంక్లో మీరు ఆ అకౌంట్లో డబ్బులు వేసినవి కరెక్ట్గా స్క్రీన్ షాట్ తీసుకుంటే బ్యాంక్ రికన్సిలేషన్ చేస్తే సో మీరు లెడ్జర్లో ఏం ఎంటర్ చేశారు, బ్యాంక్ స్టేట్మెంట్ ఏముంది, వెండర్ స్టేట్మెంట్ ఏముంది, ఈ 3 క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోద్ది కదా. దాన్నే మనం ఏం చెప్తాము, రికన్సిలేషన్. ఓకేనా. సో కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే P2Pలో మనకి ప్రొక్యూర్మెంట్ ఉంది, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఉంది, ఇన్వాయిస్ వెరిఫికేషన్ ఉంది, పేమెంట్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనం P2Pలో చూస్తామన్నమాట. అంటే ఫిజికల్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ప్రాసెస్ కూడా ఉంది. ఫిజికల్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఫిజికల్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే ఏంటో చెప్పండి. సో మన దగ్గర స్టాక్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఫలానా మెటీరియల్ 100 క్వాంటిటీ అని ఉంది. నేను ఫిజికల్గా లొకేషన్లోకి వెళ్ళి సైట్ లొకేషన్లోకి వెళ్ళి స్టోర్లోకి వెళ్ళి వేర్ హౌస్లో చూస్తే ఆ స్టాక్ 98 ఉంది. కాబట్టి
సిస్టంలోనేమో 100 ఉంది, ఫిజికల్గా వెరిఫై చేస్తే ఎంత ఉంది? 98 ఉంది. కాబట్టి నేను ఎక్కడ అడ్జస్ట్ చేయాలి? బుక్స్ ఆఫ్ అకౌంట్లో అడ్జస్ట్ చేయాలి. మరి 100కి 98 ఎందుకు డిఫరెన్స్? 2 ఎక్కడ ఉన్నాయంటే ఆ 2 ఏమైంది? డ్యామేజ్డ్ క్వాంటిటీ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి వాడు లోన్లో ఎవరికో ఇచ్చి ఉండొచ్చు. కాబట్టి అడ్జస్ట్ చేయాల్సింది బుక్స్ ఆఫ్ అకౌంట్లో 98. దాన్నే మనం ఫిజికల్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటారు. అర్థమైందా అందరికీ కూడా? ఎవ్రీవన్ గెటింగ్ మీ వాట్ ఐఎమ్ సెయింగ్? సో కాబట్టి P2P ఏమేమి డీల్ చేస్తుంది అనేది తెలిసిందా అందరికీ కూడా? మరి ఇందులో అకౌంటింగ్ ఎక్కడుంది సార్ అని అంటారా? SAP MMPP వాళ్ళు కలిసి చేస్తారు ఈ ప్లానింగ్ అనేది. MM ఎండ్ యూజర్స్, PP ఎండ్ యూజర్స్. ఇది MM ఎండ్ యూజర్స్, ఓకే, ఇది MM ఎండ్ యూజర్స్. సో ఇది కూడా MM ఎండ్ యూజర్సే, ఇది కూడా MM ఎండ్ యూజర్సే. ఇది మాత్రం MM అండ్ FI ఫైనాన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, గూడ్స్ రిసీట్ దగ్గర ఇంటిగ్రేషన్ ఉంది. ఈ MM అండ్ FI కంప్లీట్ ఫ్లో MM నుంచి వస్తుంది, FI ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇక్కడ FI ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇక్కడ FI ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో మనకి ఫైనాన్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడి నుంచి ఉంది, ఇంటిగ్రేషన్ ఎక్కడుంది? సో క్వశ్చన్ విల్ అరైజ్ వేర్ ఎగ్జాక్ట్లీ MM to FI ఇంటిగ్రేషన్ విల్ హ్యాపెన్. గూడ్స్ రిసిట్ ఎక్కడండి? గూడ్స్ రిసిట్ దగ్గర మనకి మెటీరియల్ డాక్యుమెంటు, ఫైనాన్స్ డాక్యుమెంటు రెండు కూడా జనరేట్ అవుతాయి. ఎక్కడండి? గూడ్స్ రిసిట్ దగ్గర మెటీరియల్ డాక్యుమెంటు, ఫైనాన్స్ డాక్యుమెంటు రెండు కూడా మనకి జనరేట్ అవుతాయి. ఎక్కడ? గూడ్స్ రిసిట్ దగ్గర. గూడ్స్ రిసిట్ దగ్గర ఫైనాన్స్ డాక్యుమెంటు, మెటీరియల్ డాక్యుమెంట్ రెండు జనరేట్ అవుతాయి. సో గూడ్స్ రిసిట్ ఫైనాన్స్ ఎంట్రీ ఏంటండి? ఎంత వర్త్ అయిన గూడ్స్ వీఆర్ రిసీవింగ్ అంటే హౌ మచ్ అమౌంట్ ఆఫ్ గూడ్స్ వీఆర్ రిసీవింగ్ అంటే FI. హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ వీఆర్ రిసీవింగ్ అంటే MM. క్వాంటిటీ గురించి మాట్లాడితే MM మెటీరియల్ మేనేజ్మెంట్, అండ్ అమౌంట్ గురించి మాట్లాడితే FI. కాబట్టి ఇన్వెంటరీ అకౌంట్ డెటార్ టు GRIR. సో GRIR అంటే ఏంటో కూడా డిస్కస్ చేద్దాము. సో ఇక్కడే మనకి MM ఇంటిగ్రేషన్, FI MM ఇంటిగ్రేషన్. సో ఇన్వాయిస్ రిసిట్ దగ్గర ఫైనాన్స్ ఎంట్రీ ఏం పడుతుంది? GRIR clearing account debtor to vendor account. Now the question will arise, what is the GRIR clearing account? అసలు ఈ GRIR క్లియరింగ్ ఎందుకు సార్? డైరెక్ట్గా మనం ఇన్వెంటరీ అకౌంట్ డెటార్ టు వెండర్ అని రాసుకుంటే సరిపోతుంది కదా. వై దిస్ GRIR క్లియరింగ్ అకౌంట్ అని చెప్పి ఫైనాన్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో, అకౌంటింగ్ మీద గ్రిప్ ఉన్నారో వాళ్ళకి ఈ GRIR ఎందుకు వచ్చింది అని చెప్పి ఆలోచిస్తారు. సో కొన్ని ఎంట్రీస్ నాన్ కమర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. ఈవెన్ ఫైనాన్స్ కాకపోయినా ఇంటర్వ్యూలో అడుగుతారు. కాబట్టి మీరు నాన్ కమర్స్ బ్యాక్గ్రౌండ్ అయినా, బీటెక్ చదువుకున్నా, ఎంటెక్ చదువుకున్నా ఈ ఫైనాన్స్ ఎంట్రీని మీరు లాజిక్ ఏమీ అడగకుండా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఎందుకంటే అకౌంట్స్ నాలెడ్జ్ ఉండాలి. అకౌంట్స్ వాళ్ళకి ఎందుకన్నా తెలిసిపోతుంది. కాబట్టి కొంచెం కొన్ని తప్పదు ఇంకా, ఓకేనా? సో ఇన్వెంటరీ వీఆర్ రిసీవింగ్ ద ఇన్వెంటరీ. కాబట్టి వాట్ రిసీవ్స్ అంటే డెబిట్ కదా,
జిఆర్ఐఆర్ ఎలా వచ్చింది అంటే కొన్నిసార్లు వెండార్ మనకి గూడ్స్ పంపిస్తాడు, కానీ ఇన్వాయిస్ కాపీ పంపించడానికి టైం పట్టవచ్చు. ఈరోజు పంపిస్తే గూడ్స్ రిసిప్ట్ ఇన్వాయిస్ కాపీ నెక్స్ట్ వీక్లో పంపించవచ్చు. కొన్నిసార్లు ఇన్వాయిస్ కాపీ ముందే పంపించేయచ్చు, తర్వాత గూడ్స్ తర్వాత పంపించవచ్చు. అంటే దెర్ ఈజ్ ఎ టైమ్ ల్యాగ్ బిట్వీన్ ది గూడ్స్ రిసిప్ట్ అండ్ ఇన్వాయిస్ రిసిప్ట్. అందుకే వీఆర్ క్రియేటింగ్ వన్ టెంపరీ అకౌంట్. That temporary account is called as GRIR clearing account. We have to showcase this GRIR balance in the month end time for reconciliation purpose. మనకి ఇంకా గూడ్స్ వచ్చినాయి, ఇన్వాయిస్ రాలేదు అని చెప్పి షోకేస్ చేసుకోవాలి కదా, మంత్ ఎండ్ టైంలో రికన్సిలేషన్ చేయాలి కదా. అందుకు జిఆర్ఐఆర్ క్లియరింగ్ అనేది ఎస్ఏపిలో క్రియేట్ చేస్తారు. ఓకేనా. ఇన్వాయిస్ అయిపోయిన తర్వాత ఫైనాన్స్ వాళ్ళు అకౌంట్స్ పేయబుల్ టీమ్ పేమెంట్ చేస్తుంది అనమాట. పేమెంట్ చేసినప్పుడు వెండార్ టు బ్యాంక్ అని పడుతుందండి ఫైనాన్స్ ఎంట్రీ. సో వాట్ ఈస్ ద పేమెంట్ ఎంట్రీ అండి? వెండార్ టు బ్యాంక్ అనమాట. సో పేమెంట్ చేసినప్పుడు మనకి పడే ఎంట్రీ ఏంటి అంటే వెండార్ టు బ్యాంక్ అనమాట. రికన్సిలేషన్ చేసినప్పుడు సో మనకి బ్యాంక్ అకౌంట్ డేటా టు మెయిన్ బ్యాంక్ అకౌంట్, మెయిన్ బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం మనం. ఓకేనా. సో కాబట్టి దీన్నే మనం ఎండ్ టు ఎండ్ P2P ప్రాసెస్ అంటారు. సో దీన్నే మనం ఎండ్ టు ఎండ్ P2P ప్రాసెస్ అంటారు. అర్థమైందా? అందరికీ అర్థమైందండి? సో కాబట్టి ఫస్ట్ క్లాస్లోనే మనం కంప్లీట్ ఎండ్ టు ఎండ్ P2P సైకిల్ అనేది నేర్చుకున్నాము. ఈ P2P సైకిల్ అనేది కంపల్సరీగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఒకవేళ R2R జాబ్కి వెళ్ళామనుకో వాట్ ఈజ్ R2R అని అడుగుతారు. P2P జాబ్కి వెళ్ళామనుకో వాట్ ఈజ్ P2P ఎలాబరేట్ అని అడుగుతారు. టెల్ మీ ద P2P సైకిల్ అంటారు. అంటే ఏ జాబ్కి వెళ్ళినా దానికి సంబంధించి చెప్పాలి, అప్పుడే కదా సో మనకి వర్కౌట్ అయ్యేది. ఇదే మొదలు ఇదే రాసుకుందాం సిస్టంలో ఇక్కడ. సో మనం దీన్ని ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి అనేది మీకు ఒక మెటీరియల్ ఇస్తాను చివరిలో, దాంట్లో అన్నీ ఉంటాయి. నేను ఇచ్చిన నోట్స్ చూసుకోండి ప్రస్తుతానికైతే. ఓకే. సో దీన్నే P2P సైకిల్ అంటారు. ఈ నోట్స్ ఒకసారి చదవండి, ఈ ఎంట్రీస్ ఒకసారి చదవండి. సో ఇది ఈరోజు సెషను. నెక్స్ట్ క్లాస్లో ఇంకొంచెం ఇన్డెప్త్గా వెళ్దాము. ఓకేనా. ఇది బేసిక్ టచ్ అప్ అనమాట. థ్యాంక్ యూ ఆల్. సీ యూ నెక్స్ట్ క్లాస్. చెప్పండి.